పాపం బీసీ నాయకులకు మంచి అవకాశాలు వస్తూ ఉన్నాయి ఇప్పుడు. గతంలో 10 సంవత్సరాల్లో వీళ్ళల్లో నేను కేటీఆర్ చెప్తా ఉన్నాను, నువ్వు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నావు కదా, వర్కింగ్ ప్రెసిడెంట్ అనువులే బీసీలకు నిజంగా మీరు ప్రియారిటీ ఇస్తే బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా ఒక బీసీ నియమించండి. మధుసూదన్ చారి గారు ఉన్నారు, మీకంటే మీ కేటీఆర్ కంటే సీనియర్ ఆయనే. ఈ తెలంగాణ రాష్ట్ర సమితి ఏదైతే ఉందో దాని ఫౌండర్ మెంబరు, ఆనాటి నుంచి ఈనాటి వరకు కేసీఆర్ తోటి కలిసి ముందుకు సాగుతుంది. ఎన్ని అవమానాలు ఎదురైనా, మీరు ఎంత అవమానించినా, ఎన్నిసార్లు ఇబ్బంది పెట్టినా కానీ ఆయనే మిమ్మల్ని వదలలేదు, మీ పార్టీని వదలలేదు. పార్టీ ఫౌండర్ మెంబర్గా ఉన్నాడు. మరి ఆయన ప్రెసిడెంట్ చేయండి చూద్దాం. ఆ చిత్తశుద్ధి ఉందా మీకు అడుగుతా ఉన్నాం. ఈరోజు ఇంతమంది గంగుల కమలాకర్ ఉన్నాడు, తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉన్నాడు, పొన్నాల లక్ష్మి చాలా అనుభవమైనటువంటి వ్యక్తి. ఆయన సేవలు వాడుకోండి చూద్దాం. అదేముండదు. మీరు ఓన్లీ ప్రచారం కోసం మాత్రం వీళ్ళందరినీ వాడుకుంటా ఉన్నారు. శ్రీనివాస్ గౌడ్ని, ముఠా గోపాల్ని, బండా ప్రకాష్ని, స్వామి గౌడు, ఇట్లా వీళ్ళందరినీ, జోగు రామన్ ఉన్నాడు, రవీందర్ సింగ్ ఉన్నాడు, తుల ఉమక్క ఉన్నది. వీళ్ళందరి ముందు వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ మంచోళ్ళే. వీళ్ళ కాలి గోటికి కేటీఆర్ సరిపోతాడా? కానీ నీ అయ్య బలం చూసుకొని నువ్వు ఎగురుతా ఉన్నావు. నేను అదే అంటా ఉన్నాను. వీళ్ళు చెప్తాను, వీళ్ళు ఎవ్వరు కూడా మధుసూదన్ చారి కాలి గోటికి కేటీఆర్ సరిపోతారా అండి? కేటీఆర్ ఏంది? మధుసూదన్ చారి ఎక్కడా? కేటీఆర్ ఎక్కడా? ఆనాడు కేసీఆర్ వీళ్ళందరూ మధుసూదన్ చారి లాంటి వాళ్ళందరూ కలిసి తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటే ఫోన్ చేసి, ఇన్నయ్యకు ఫోన్ చేసి, అంకుల్ మీరు మా అయ్యని చంపుతారా, మీకు ఎక్కడ పని పడలేదు, తెలంగాణ ఇలాగని అంటున్నారు అని చెప్పి అన్నాడు. ఇన్నయ్య సాక్ష్యం. ఇన్నయ్యకు ఫోన్ చేసి చెప్తారట ఇన్నయ్య గారికి. అలాంటి దుర్మార్గులు ఇప్పుడు వచ్చి నేను తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ అని మాట్లాడుతూ ఉన్నాడు. ఏం చెప్తాం వీళ్ళకు? మీకు చిత్తశుద్ధి ఉంటే, బీసీలపైన ప్రేమ ఉంటే బీసీలను అధ్యక్షం చేయండి. బీసీలకు మీరు వర్కింగ్ ప్రెసిడెంట్ తప్పించుకొని చూద్దాం. అన్నిటికీ మీరే కావాలన్నా? అన్నిటి మీడియా ముందుకు అన్ని మీరే క్రెడిట్ కొట్టుకోవాలన్నా? కవిత చేస్తున్నటువంటి పోరాటంలో భాగంగా క్రెడిట్ కొట్టుకోవాలన్నటువంటి ప్రయత్నం చేస్తున్నావు. కవితను మించి ప్రయత్నం చేస్తూ ఉన్నావు. కానీ ఆమె ఆల్రెడీ క్రెడిట్ కొట్టుకున్నది. ఆ విషయం కూడా మీకు తెలియదు. రీసర్వే చేయాల్సిందే అని మాట్లాడుతూ ఉన్నారు. సిగ్గుండాలి చేయడానికైనా.